తెలుగుదేశం పార్టీ ముఖ్య నేతలతో చంద్రబాబు నాయుడు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎన్డీఏతో మనం కలిసి వెళ్తున్నట్లు నేతలకు తెలిపారు చంద్రబాబు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే పొత్తు పెట్టుకుంటున్నట్లు ఆయన తెలిపారు. బీజేపీకి 6 అసెంబ్లీ 5 లోక్సభ సీట్లు ఇచ్చినట్లు చంద్రబాబు కీలక నేతలకు వివరించినట్లు సమాచారం. పొత్తులో భాగంగా ఎవరికైనా సీటు రాకుంటే నిరుత్సాహపడవద్దని సీనియర్లు బాధ్యత తీసుకుని పొత్తు అవసరాన్ని నేతలకు వివరించాలని చంద్రబాబు ఈ సందర్భంగా సూచించారు. టీడీపీ ముఖ్య నేతలతో చంద్రబాబు నాయుడు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎన్డీఏతో మనం కలిసి వెళ్తున్నట్లు నేతలకు తెలిపారు చంద్రబాబు నాయుడు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే పొత్తు పెట్టుకున్నట్టు తెలిపారు. బీజేపీకి 6 అసెంబ్లీ 5 లోక్సభ సీట్లు ఇచ్చినట్లు చంద్రబాబు కీలక నేతలకు వివరించినట్లు సమాచారం. పొత్తులో భాగంగా ఎవరికైనా సీటు రాకుంటే నిరుత్సాహం చెందవద్దని సీనియర్లు బాధ్యత తీసుకుని పొత్తు అవసరాన్ని నేతలకు వివరించాలని చంద్రబాబు సూచించినట్లు తెలియవస్తోంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, మూర్తి, ఏదైతే ఈరోజు ఈ పొత్తులకు సంబంధించిన అంశం ఏదైతే ఉందో ఆ పొత్తులకు సంబంధించిన అంశం మీద పూర్తి క్లారిటీ వచ్చినటువంటి సందర్భంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమైన టీడీపీకి సంబంధించినటువంటి ముఖ్యమైన నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో టెలికాన్ఫరెన్స్ అయితే ప్రస్తుతం నిర్వహిస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ముఖ్యంగా కూడా ఆయన ప్రధానంగా ఒకటే చెప్తున్నారు, రాజకీయాల కోసం ఈ పొత్తులు కాదు, రాష్ట్ర ప్రయోజనాల కోసం ఈ పొత్తులతో ముందుకు వెళ్తున్నట్టుగా కూడా ఆయన తెలియజేస్తున్నటువంటి ఈ పరిస్థితి అయితే ప్రస్తుతం కనపడుతుంది. మొత్తంగా కూడా ఏదైతే ఎన్డీఏ కూటమిలోకి వెళ్ళాలని టీడీపీ భావించింది, దీనికి సంబంధించి పలుమార్లు కూడా ఢిల్లీ వెళ్ళడం జరిగింది, ముఖ్యమైన నేతలను కలవటం కూడా జరిగింది. దానికి సంబంధించి ఈరోజు అయితే మాత్రం ఈ జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అదేవిధంగా కూడా టీడీపీ అధినేత ఈ చంద్రబాబు నాయుడుతో కలిసినటువంటి ఈ బీజేపీకి సంబంధించినటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో ఆయనతో గంటసేపు, అమిత్ షాతో గంటసేపు పాటు చర్చలు జరిగిన తర్వాత పొత్తు ఖరారు అయినట్లుగా కూడా తెలిసింది. ఇదే విషయాన్ని చంద్రబాబు నాయుడు కొద్దిసేపటి క్రితం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. దానికి సంబంధించి ఆ పొత్తులకు సంబంధించిన విషయాన్ని మాత్రం ఆయన పూర్తి క్లారిటీతో కూడా వివరించిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా కూడా రాష్ట్ర ప్రయోజనాల కోసమే తాము ముందుకెళ్తున్నాము, రాజకీయ ప్రయోజనాల కోసం కాదు అని తెలియజేశాడు. ముఖ్యంగా ప్రధానమైనటువంటి నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళతో జరుగుతున్న టెలికాన్ఫరెన్స్లో ప్రధానంగా కూడా కొన్ని కీలకమైనటువంటి విషయాలను అయితే చెప్పడం జరిగింది. ఇప్పటికే రాష్ట్రం గత 5 ఏళ్ల పాలనలో రాష్ట్రం తీవ్రంగా కూడా అన్ని రంగాల్లో కూడా వెనకబడినటువంటి నేపథ్యంలో గత 20 సంవత్సరాల పాటు కూడా వెనకబడినటువంటి ఈ పరిస్థితి అయితే కనపడింది. దీన్ని తిరిగి గాడిలో పెట్టాలంటే మాత్రం కంపల్సరీగా కూడా కేంద్ర ప్రభుత్వంకి సంబంధించినటువంటి సహకారం పూర్తిగా అవసరం. ఈ నేపథ్యంలోనే మనం కేంద్రంతో పొత్తుకు వెళ్ళినట్టు, బీజేపీతో పొత్తుకు వెళ్ళినట్టు, ఎన్డీఏలో చేయనట్టు కూడా ఆయన ప్రకటించారు. దానికి సంబంధించి కూడా పూర్తిగా కూడా ఆయన చెప్పిన విషయం ఏంటంటే, ఏదైతే పొత్తులోకి పొత్తులోకి వెళ్ళేటువంటి సందర్భంలో కొన్ని త్యాగాలు చేయక తప్పదు. ఈ త్యాగాలకు అందరూ కూడా, నాయకులందరూ కూడా సంసిద్ధులై ఉండాలి అని ఆయన తెలియజేశారు. ప్రధానంగా కూడా ఏదైతే సీట్లకు సర్దుబాటు సంబంధించిన అంశాలు ఏవైతే ఉంటాయో ఆ అంశాలకు సంబంధించిన విషయాలను అయితే ఆయన తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా సీట్లకు సంబంధించిన విషయంలో ప్రధానమైనటువంటి నాయకులు ఉన్నప్పటికీ కూడా కొంత తప్పనిసరి పరిస్థితుల్లో వాళ్ళని పక్కన పెట్టి పొత్తులో భాగంగా బీజేపీకి కానీ జనసేన పార్టీకి కానీ సీట్లు కేటాయించాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఆ నేపథ్యంలోనే ఎవరైతే ఇప్పటి వరకు పార్టీతో నిబద్ధతతో పనిచేసినటువంటి సీనియర్ నాయకులు కానీ, పార్టీతో మమేకమైనటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పూర్తిగా కూడా పార్టీకి కట్టుబడే ఉండాలి, పార్టీ తీసుకున్న నిర్ణయానికి వాళ్ళు కట్టుబడే ఉండాలి, సహకరించాలి అని చెప్పి ఆయన కోరారు. అదేవిధంగా కూడా ఎవరైతే పార్టీకి లాయల్టీగా ఉండి సహకరిస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళందరినీ తాను విస్మరించనని మరోసారి తెలియజేశారు. వాళ్ళందరికీ సముచిత రీతిలో స్థానాన్ని కల్పిస్తాను, వాళ్ళకి
వాళ్ళకి ఉన్నటువంటి క్యాలిబర్ని బట్టి వాళ్ళకి పదవులు కేటాయిస్తాను అని చెప్పి ఆయన తెలియజేసిన పరిస్థితి. అదేవిధంగా కూడా ముఖ్యంగా కూడా గ్రాస్ రూట్ లెవెల్స్లో ప్రధానంగా కూడా నియోజకవర్గం గ్రామీణ స్థాయిలో కూడా కొన్ని పార్టీకి సంబంధించి కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు, పొత్తు కారణంగా కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అయితే ఉండేటువంటి ప్రమాదం ఉంది. ముఖ్యంగా కూడా అధికార పార్టీకి సంబంధించి వైసీపీ నాయకులు ఈ పొత్తుకు సంబంధించిన అంశంలో కూడా రాంగ్ ట్రాక్ పెట్టించేటువంటి ధోరణి అయితే కనపడుతూ ఉంటుంది. దానికి అన్నింటినీ కూడా మనం సంసిద్ధంగా ఉండాలి. ఎప్పటికప్పుడు కేడర్తో కూడా మనం మాట్లాడుతూ ఉండాలి. పొత్తు జరగడానికి కారణం ఏంటి అనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో కూడా వాళ్ళకి కూడా అవగాహన వచ్చే విధంగా కూడా మనం వాళ్ళతో మాట్లాడాలి. వాళ్ళని ప్రేరేపించాల్సిన అవసరం ఉంది. వాళ్ళని మన వైపే ఉండే విధంగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. చాలామంది కూడా చాలా రకాలుగా కూడా పార్టీ నుంచి దూరం చేసేందుకు కూడా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అటువంటి సందర్భంలో వాళ్ళందరినీ కూడా మనం ఏకతాటి మీద తీసుకురావాలి. ఈ పొత్తు ఏదైతే ఉందో పొత్తుకు సంబంధించిన విషయాన్ని మాత్రం పూర్తి క్లారిటీతో కూడా ఈ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ఓటర్తో సహా ఈ సెకండ్ గ్రేడ్ నాయకులతో సహా అందరికీ కూడా వివరించాల్సిన పరిస్థితిని ఆయన అయితే ఖచ్చితంగా కూడా తెలియజేశాడు. అదేవిధంగా కూడా పార్టీలో ఉన్న నాయకులందరూ కూడా ఏకతాటిపై ఉండాలి. అలాగే కూడా భవిష్యత్తులో మనం ఇప్పుడు ప్రజెంట్ పెట్టుకున్న పొత్తులు ఏవైతే ఉన్నాయో ఆ పొత్తులకు సంబంధించిన అంశంలో ఎవరికి సీట్ ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళందరూ కూడా మనము ఏ విధంగా మన పార్టీ కోసం కృషి చేస్తాం, గెలుపు కోసం కృషి చేస్తాం, అదేవిధంగా వాళ్ళ కోసం కూడా నిర్విరామంగా కృషి చేయాలి, పార్టీని ముందుకు తీసుకెళ్ళాలి అని చెప్పి ఆయన అయితే చెప్పాడు. ఎన్డీఏకి సంబంధించి కూటమిలో ఉన్నటువంటి సందర్భంలో వచ్చేటువంటి ఈ కొన్ని ఏ విధంగా ప్రజల్లో ఏ విధమైనటువంటి ఈ కారణాలు తెలియజేయాల్సిన అంశాలను ఆయన అయితే పూర్తిగా వివరించిన పరిస్థితి ఉంది. ఎన్డీఏ కూటమిలో ఉండటం వల్ల వచ్చేటువంటి ఈ కొన్ని ఇబ్బందులు అయితే ఏవైతే ఉన్నా వాటిని అధిగమించేందుకు కూడా ఇప్పటి నుంచే కూడా సంసిద్ధత వ్యక్తం చేయాలని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అదేవిధంగా కూడా ఒక పక్క పవన్ కళ్యాణ్, మరొక పక్క చంద్రబాబు తాను కలిసి ఈ విధమైనటువంటి పొత్తులను ఎందుకు పెట్టుకోవాల్సి వచ్చిందనే విషయాన్ని అక్కడ గ్రాస్ రూట్ లెవెల్లో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా వివరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఆయన అయితే టెలికాన్ఫరెన్స్లో తెలియజేస్తున్నారు. టెలికాన్ఫరెన్స్ మరికొంతసేపు జరిగే అవకాశం అయితే ఉంటుంది. థ్యాంక్ యూ రవికృష్ణ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. బీజేపీతో